అయ్యా 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 నా మీద 100% చార్లీ చాప్లిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, 100% ఎన్టీ రామారావు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన పక్కనే ఉండి ఆయన చేస్తుండగా 10, 7, 8, 9 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మట వెళ్తాం. మార్నింగ్ ఫిల్మ్ షూట్ హాలిడే అయితే ఆయన ఎమ్మట వెళ్ళాలి, షూటింగ్ అయ్యేదాకా ఆయన ఎమ్మట ఉండాలి, ఆయన ఇంట్లో దింపాలి, నేను రూమ్కి వెళ్ళాలి. అక్కడే మీరు నన్ను అబ్జర్వ్ చేయవలసింది. మీరు మరీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అడిగినట్టు అడిగారు. ఎన్టీ రామారావు గారు ఆయనకున్న ప్రత్యేకత మనం ఒక మాట అనుకుందాం. రాముడు ఆయనే వేశాడు. సురేష్, ఎన్టీ రామారావు రాముడు ఆయనే వేశాడు, రావణాసురుడు ఆయనే వేశాడు. అంత వెరైటీ ఉన్న గ్రేటెస్ట్ యాక్టర్ తెలుగులో చెప్పాలంటే వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు గారు. ఇక ఏ భాషలో తీసుకున్నా కూడా. ఎందుకనంటే మనకి రావణాసురుళ్ళు, దుర్యోధనులు ఆయన ప్రయత్నం చేసినట్టుగా మరొకటి ఎవరూ ప్రయత్నం చేయలేదు. అవి అక్కినేని నాగేశ్వరరావు నాతో ఎంత బాగా చెప్పేవారంటే, ఒరే ప్రసాద్, మీ వాడిని చూసి నేను రాముడు వేసినప్పుడు భయపడలేదురా, కృష్ణుడు వేసినప్పుడు భయపడలేదురా, రావణాసురుని చూసి భయపడ్డా, దుర్యోధనుని చూసి భయపడ్డా. ఎందుకని ఏమండి ఏం ప్రజెంట్ చేశాడండి ఆయన. మీరు బాగా చూస్తుంటారు శ్రీకృష్ణ పాండవీయం. ఎవరని డైరెక్టర్? ఆయనే డైరెక్టర్. దానవీర సూరకర్ణ వరకు అన్నీ చూశారు కదా మీరు. ఇలా మాయాబజార్ నుంచి మీతో కృష్ణుడుగా ఉండి నర్తనశాల అది వేరు, దాన్ని వేరే డిస్కస్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఆ నలుగురు వేరు, ఇది వేరు. కానీ కృష్ణుడుగా ఆ నళినత్వాన్ని ప్రదర్శించి దుర్యోధనుడండి. ఏమంటివి పడిపోద్ది సార్. ఎవరు నేను వెళ్ళగానే సెట్లోకి వెళ్ళగానే నాకు ఫైల్ ఇచ్చేవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట, ఇచ్చేవాడిని. కానీ నాకే అలా ఉండేది. నేను ఎంత అదృష్టవంతుడిని అంటే దానవీర సూరకర్ణకి కొన్ని షాట్లకి నేను ట్రయల్ దోశాను. ఎందుకంటే టైమింగ్ నేను మెయింటైన్ చేస్తాను, ఆయనకి ఇష్టం. నేను గోల్డ్ మెడల్ వచ్చిన ఆయన ముచ్చటపడిపోయి హగ్ ఇచ్చారు కదా నాకు అని. లక్క ఇంటిలో తరుణమైన పాండవులు ఇట్లా మాట్లాడుతూ ఆయన ఇటు అలా మాట్లాడతారు కదా, ఆయనకి ఇష్టం. అది కరెక్ట్గా నేను మెయింటైన్ చేస్తాను. అలాంటి యాక్టర్ ఎవరున్నారండి ఆయన దగ్గర? ఇప్పుడు మన పాయింట్కి వస్తే తమరు అన్నట్టుగా ఇలా చేస్తున్న రామారావు గారిని చూసి రాజేంద్ర ప్రసాద్ ఎలా తయారయ్యాడు? మీరు అదే లేడీస్ టైలర్ సినిమాకి ముత్యమంతు ముద్దు సినిమా చేయటానికి ఉన్న తేడా. లేడీస్ టైలర్ వాడు మన ఊళ్ళో ఉండే పరమ బోకు ఎవడన్నా ఉంటే వాడే వర్స్ట్ ఫెలో. తర్వాత ఏ పిల్లోటి పెడతాడు? నోరు తెరిస్తే అబద్ధం కదా, వాడు. నాకు ఒక్కసారి ఉన్నట్టుండి మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, మీకు ఆన్సర్ చెప్పాలంటే, మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సిస్టమ్ నేర్చుకున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం ఉంది, అబ్జర్వేషన్. అయ్యా అబ్జర్వేషన్. నాకు పెద్ద ఆయన అడిగేవారు, రామారావు అడిగారు, వారిని ఎక్కడ చూశారు మీరు అంటే, నేను ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకడు ఉండేవాడండి మా ఊళ్ళో, అలా చూశాను నేను, అది అప్లై చేయడం. మీకు ఎందుకు ఓపెన్గా సీక్రెట్ చెప్పేస్తాను, దీంతో మూసేద్దాం. ఆ నలుగురు సినిమాలో ఆ రఘురామ్ క్యారెక్టర్లో ఇద్దరిని ఇమిటేట్ చేశారు. అసలు సీక్రెట్ ఇప్పుడు చెప్పేస్తున్నా సురేష్, ఎవరికి చెప్పకు. మెయిన్గా ఎన్టీ రామారావు, రామోజీరావు గారు. నాన్న మీ అల్లుడికి డబ్బులు ఇవ్వాలండి, అమెరికా వెళ్తే పెట్రోల్ బంకుల్లో పనిచేస్తారు కదండి, అదే ఇక్కడ కూడా చేయొచ్చు కదా అంటాను నేను. అంటే కాదు నాన్న, నువ్వు కొంచెం డబ్బులు ఇస్తే నేను ఇవ్వను. ఆ స్టడీనెస్, ఆ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి రామోజీరావు.